ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట లైవ్లో వచ్చిన వారందరికీ ఈ ఉదయకాల సమయమున వందనాలండి. గడిచిన వారమంతా తన రెక్కల చాటున కాపాడి మరొక నూతన దినమును మనకు దయచేసి నూతన వారంలోనికి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా లైవ్లో రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ దినపు లైవ్ను మనం ప్రారంభించుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. లైవ్ చూస్తున్నంతా పరలోకమందున్న మా తండ్రి, నిత్యము దూతలచే కొనియాడబడుచున్న మా యేసయ్య, ఈ నూతన దినమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. గత నెల 15 రోజుల నుండి క్వారంటైన్లో ఇంట్లో అద్దే తండ్రి ప్రభువా మేముంటూ నీ సన్నిధిలో నీ వాక్య ధ్యానాన్ని గడుపుచు దేవా, నీ సన్నిధిలో అధికముగా గడిపే భాగ్యను దేవా పరిస్థితులను మాకు కలిగించినందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పరిస్థితులను బట్టి నీకే వందనాలు ప్రభువా. ఎవరైతే లైవ్ను వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. ఈ దినపు తండ్రి ప్రభువా నీ ఆరాధనలో నీ వాక్యముతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి తాకి నడిపించండి దేవా. నిలిచిన నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల సమయపు ఆరాధనను, పాటలను, వాక్యమును నీ హస్తాలకు అప్పగించుకునుచు నీ ఆత్మను మా పై నుంచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని నామాన్ని ఆరాధించుకుందాం.
చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా, నీవే మాట్లాడువయ్యా. అవును యేసయ్యా, పరలోకమందున తండ్రి, అభిషేక్తుడా, ఆశ్చర్యకరుడా, సింహాసనాసీనుడైన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఆకాశమందు నీవుండగా మాకెవరు లేరయ్యా. ప్రభువా, నీవు చాలిన వాడువు, మా బ్రతుకులకు మా జీవితాలకు నువ్వు సరిపోయిన వాడువు ప్రభు. నీవు పలికితే మా జీవితాలు మారుతాయి, నీవు మాట్లాడితే మా బ్రతుకు మారుతుందయ్యా. నీవు మాతో తండ్రి మాట్లాడితే మా పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రభు యేసయ్యా, పరలోకపు తండ్రి, మాతో మాట్లాడండి. ఈ సమయమున నిన్ను సవినయంగా ఆహ్వానిస్తున్నాము ప్రభువా. నీ సన్నిధిని నాతో ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ఉంచి, ఏ హృదయానికి ఏ తండ్రి మాటలు అవసరమో, ఏ హృదయానికి ఏ వాక్కు అవసరమో, నీ జీవపు ఆహారమును వారికి దయచేసి తృప్తార తండ్రి ప్రభువా, వారి హృదయాలను నింపుమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఈ సమయమున మీరు నన్ను నిలబెట్టుకున్న విధానమునకే నీకు వందనాలు. నన్ను నేను నీ సన్నిధికి తండ్రి అప్పగించుకొనుచున్నాను తండ్రి. నీ యొక్క ఆత్మను నాలో ఉంచి నాతో మీరు మాట్లాడి ప్రభు, అనేకులకు తండ్రి నైనా ఆశ్చర్యకరముగా ఆశీర్వాదకరముగా నీ మాటలను నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయమున నన్ను నేను నీకు అప్పగించుకొనొచ్చు. ఈ చిన్న స్తుతి ఆరాధనను మీకే అర్పిస్తూ ముందున్న తండ్రి వాక్య పరిచర్య సమయాన్ని నీకే అర్పిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే వీడియోను వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరు దయచేసి లైవ్ ముగించేంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉందాము. ఎందుకంటే ఈ సమయం నా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. దేవుడు నాకు కలిగించినటువంటి ఇటు యొక్క ఆలోచనను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ సమయాలు, ఈ దినాలు ఎంతో అపాయకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాము. క్వారంటైన్ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తతో, ఎంతో భయముతో, ఎంతో మనల్ని మనము భద్రపరుచుకొని సురక్షితంగా ఇంట్లో ఉంటున్నాం. కాబట్టి శరీరకంగానే మనం భద్రపరుచుకోవడం కాదు, కానీ ఆత్మను కూడా మనము భద్రపరచాలి. అంటే ఆత్మను మనము కృంగదీయకుండా, ఆత్మకు ఆహారము లేకుండా ఆకలితో ఆత్మను మనము ఎండబెట్టినట్లయితే అది నిస్సహాయ స్థితిలో, నిస్పృహ స్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మనము మన ఆత్మలను బలపరుచుకుందాం. ఎందుకంటే ఈ సమయమున దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడే ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి తన జీవ ఆహారాన్ని దయచేవాడు ఉంటున్నాడు. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. లైవ్ని వీక్షిస్తున్న వారందరము ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా మీ జీవ గ్రంథాలను తెరిచి నాతో కూడా ఆయన వాక్యంలో, ఆయన సన్నిధిలో పాలిభాగస్తులు అవుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. నేను ఒక పెద్ద ప్రసంగికురాల్ని కాదు, కానీ అభిషేక్తురాల్ని కూడా కాదు, కానీ దేవుడు నాలో పెట్టినటువంటి ఈ యొక్క గొప్ప ఆలోచనను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది కాబట్టి మేలైనది చెయ్యనేగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును కదండి. మేలైనది ఏంటో మనకు తెలుసు. దేవుణ్ణి కలిగి ఉండుటే మేలైనది.
ఆయన మార్గంలో మనం నడిచితే మేలైనది. మనిషినికి మేలైనది కలగచేయడానికే ఆయన పరలోకం నుండి భూమిపైనికి దిగి వచ్చాడు. మనిషి రూపము ధరించి ఆయన భూమిపైన అవతరించాడు. కాబట్టి అది మనకెంతో మేలైనది. అట్టి మేలైన సంగతి నేను ఎరిగియుండి చెప్పకపోతే, ఇతరులకు మేలు కలుగునట్లుగా వారికి ఈ వాక్యమును నేను అందించకపోతే నేను పాపం చేసిన దాన్ని అవుతాను. కాబట్టి ఇట్టి ప్రేరేపణను, ఇట్టి ఆలోచనను దేవుడు నాలో ఉంచి ఈ విధముగా మీ ముందుకు లైవ్ ద్వారా దేవుడు అవకాశం ఇచ్చినందుని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నా లైవ్ యొక్క విషయము అంటే టాపిక్ ఏంటంటే, we are protective parents to our children. మన తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలను భద్రము చేసే వారముగా ఉంటున్నామా, లేదంటే రక్షించే వారముగా ఉంటున్నామా, లేదంటే కాపాడే వారముగా ఉంటున్నామా? చాలామంది ఈ దినాల్లో దేవుడు అంటాడు కదా, అంత్య దినాల్లో అనేకులు వివాహం ఆడతారు, ఒకరినొకరును పెళ్ళికిచ్చుకొనుచు పెళ్ళాడుతూ ఉంటారు. అనేకులు వివాహం చేసుకొనిచున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి, చాలా మందికి దేవుడు బహుమానముగా తన బిడ్డలను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దేవుడు తన పిల్లలని మనకు బహుమానంగా ఇస్తున్నాడు. అంటే మనము ఆయన పిల్లల్ని పెంచి పోషించి ఆయన కోసము మనము వారిని వాడబడేలాగున, ఆయన నిమిత్తము మనము వారిని తయారు చేయలాగున దేవుడు మనకు ఆయన కుమారుల్ని, ఆయన బిడ్డల్ని మనకు బహుమానంగా ఇస్తున్నాడు. కాబట్టి ఆయన పిల్లల్ని ఆయన కోసము, లేదంటే ఆయన కోసము జీవించేటువంటి బ్రతుకులుగా పిల్లల్ని మనము తీర్చిదిద్దుతున్నామా లేదా, లేదంటే పిల్లల్ని మనం ఆ విధానంలో నడిపిస్తున్నామా లేదా అనేది ఈరోజు మనము దేవుని వాక్యము ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ దినాల్లో పిల్లల్ని పెంచడం ఒక గొప్ప ఛాలెంజ్ అయిపోయిందండి. ఎంత అంటే చాలా ప్రతికూల పరిస్థితులను, లేదంటే వారి ద్వారా ఎదుర్కొంటున్నటువంటి, మనము లోకం ద్వారా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల ద్వారా కానివ్వండి, లేదంటే పరిస్థితులన్నీ బట్టి, చుట్టుముట్టు మన సమాజంలో నెలకొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, లేదంటే డెవలప్మెంట్ని బట్టి చాలా ప్రతికూల పరిస్థితులను మనం పిల్లల ద్వారా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ సమయాల్లో అనేక తల్లిదండ్రులకు వారి పిల్లల్ని పెంచడం ఒక సవాలుతో కూడిన పరిస్థితి. ఎందుకంటే పూర్వ దినాల్లో, అంటే పాత దినాల్లో పిల్లలు, తల్లిదండ్రులు ఈ గీత దాటకూడదు అంటే అక్కడే ఉండేవారు. నువ్వు ఈ పని చేయకూడదు అంటే దాన్ని ముట్టేవారు కాదు. నువ్వు ఇదే చేయాలి, ఇది చేయకూడదు అంటే అదే చేసేవారు, అదే చేయకూడదు. కానీ ఈ దినాల్లో నీ పిల్లలు ఏదైతే నువ్వు చేయకూడదు అంటావో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు. ఏదైతే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అంటారో తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి చూపిస్తారు. ఇలాంటి మనస్తత్వాన్ని కలిగిస్తున్నటువంటి ఈ సమాజపు పరిస్థితులు, లేదంటే అవిధేయత ఏర్పరుస్తున్నటువంటి సైతాను యొక్క క్రియలను బట్టి పిల్లల్ని మనము దేవుని వైపుగా, దేవుని అడుగుజాడలో నడిపించేటువంటి పరిస్థితులు చాలా ప్రతికూలంగా మారుతున్నాయి. కాబట్టి ఈ సమయమున మనము పిల్లల్ని ఎలా దేవునిలో నడిపించాలి, ఆయన బిడ్డలను మనము ఆయన సన్నిధిలో ఎలా నిలబెట్టాలి అనే మాటలను మనము వాక్య ధ్యానంలో చూసుకుందాం. చాలామంది ఈ దినాల్లో యవనస్తులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చిన్న మాట అంటే చాలు, లేదంటే వారి మనసుకి ఏ చిన్న గాయమైనప్పటికీ ఓర్చుకోలేక, దాన్ని తట్టుకోలేక అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కదండి. గత 2-3 సంవత్సరాల నుండి విపరీతమైనటువంటి ఆత్మహత్యలు ఎవరి ఉంటున్నాయంటే యవనస్తులవి, లేదంటే పిల్లలవి. వీరి ప్రాణాలు ఎక్కువగా కోల్పోతున్నారు. అది ఎందుకంటే ఏ మాటను పడని వారు, లేదంటే ఎవరైనా గద్దిస్తే దాన్ని ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం, దాన్ని సహించలేనటువంటి మనస్తత్వం, అది నా కోసమే చెప్తున్నారు, నా బాగు కోసమే దాన్ని వారు మాకు చెప్తున్నారు అని గ్రహించలేనటువంటి మనస్తత్వంలో పిల్లలు కానీ యవనస్తులు కానీ పెరుగుతున్నారు. కాబట్టి దాన్ని వారు ఓర్చుకోలేక, దాన్ని వారు సహించలేక వారి ప్రాణాలను తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
అట్టి ఆలోచనను ఎవరు కలిగిస్తున్నాడంటే అపవాది అయినటువంటి సాతాను. ఎందుకంటే వాడు నిర్విరామముగా ఎవరిని మృంగుదునా అని కిటికీల వెంట తిరుగుతున్నాడండి. వాడికి కావలసినది ఒకటే, ఆయన బిడ్డలు ఆయన నెరగకుండా మరణించాలి. అంటే దేవాతి దేవుడైన బిడ్డలు మనకు దయచేసినటువంటి ఆయన బహుమానాలు ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఆయన సన్నిధికి వెళ్ళకుండా, ఆయనని ఎరగకుండానే నరకానికి తీసుకొని వెళ్ళాలి, లేదంటే ఆయనకు దూరము చేయాలి అన్న ఆలోచనతో వాడు ప్రతి ఒక్క యవనస్తుని, చిన్న పిల్లల్ని, అనేకులను తన మార్గము గుండా తీసుకెళ్ళి మృంగి వేస్తున్నాడు. ఎవరిని మృంగుదనా అని కిటికీల వెంట తిరుగుతున్నాడంట అండి. అంటే వాడి పని మాత్రం అదే, వాడికి ఇంకొక పని ఏమీ లేదు. ఎవరు దొరుకుతారా, ఏ పరిస్థితుల గుండా వారిని నాశనము చేయుదునా అన్నట్టుగా వాడి పనిని వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి అందుకే ఈ అపాయకరమైనటువంటి దినాల్లో అనేకులు చిన్నపిల్లలండి, వారికి జీవితం అంటే తెలియదు, బ్రతుకంటే ఏంటో తెలియదు, వారి లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ మరణిస్తున్నారు కదా. మొన్న రీసెంట్గా 2 పిల్లలు ఐప్యాడ్ కోసం గొడవ పడుతూ, తమ్ముడు వాళ్ళ మమ్మీ దగ్గరికి ఆ గొడవ వెళ్ళినప్పుడు అన్నయ్యను గద్దించి తమ్ముడికి ఐప్యాడ్ ఇచ్చిందని ఆ అన్నయ్య మనస్తాపము చెంది 6 సంవత్సరాల బాలుడండి, 6 సంవత్సరాల బాలుడు నేను చనిపోతా అని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకి ఏం తెలుసు ఆత్మహత్య అంటే, ఆయనకి ఏం తెలుసు మరణం అంటే? కాబట్టి సైతానుడు చాలా వేగంగా, చాలా కుయుక్తితో అనేకుల మీద దాడి చేయడానికి బయలుదేరుతున్నాడు, అనేకులను ఆయనకు దూరం చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి మన పిల్లల్ని మనము దేవుని స్వాధీనంలో, ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో పెంచడము ఎంతో అవసరమైనది. ఎందుకంటే పిల్లలంటే ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ. వారి కోసము వారు ఏదైనా చేయగలరు, వీలైతే వారి ప్రాణాలను కూడా ఇవ్వడానికి వెనకాడరు. కాబట్టి కళ్ళ ముందు తమ పిల్లలు చేయికందించినటువంటి యవనస్తులు చనిపోతా ఉంటే ఆ తల్లిదండ్రుల హృదయ వేదన ఎంతో ఘోరమైనటువంటిది, ఆ దుఃఖం ఎంతో బాధకరమైనటువంటిది. కాబట్టి మనము ఈ సమయమున దేవుని సన్నిధిలో మన పిల్లల్ని పెంచడం ఎంత అవసరము. ఎందుకంటే దేవుని సన్నిధిలో జీవం ఉన్నది, దేవుని సన్నిధిలో బ్రతుకు ఉన్నది, దేవుని వాక్యములో మనము బ్రతికించేటువంటి గొప్ప మాటలు ఉన్నాయి, మనల్ని నడిపించేటువంటి గొప్ప మార్గం ఉన్నది. కాబట్టి ఆయన సన్నిధిలో పిల్లల్ని పెంచడము ఎంతో అవసరమైనది. కాబట్టి ఈ సమయమున మనము వాక్యధానంలో పిల్లలతో మనము దేవుని సన్నిధిలోనికి ఎలా నడిపించాలి, దేవుని బిడ్డలను మనము ఆయన సన్నిధికి ఎలా చేర్చాలి అనే వాక్యధానంలో మనం వెళ్దాము. మొదటిగా మనము నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనం. దేవుని సన్నిధిలో పెంచినటువంటి గొప్ప 2 స్త్రీలను నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎంతో చక్కటి తల్లులు వారు. తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుందండి. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి పాత్ర తల్లి పాత్రగా ఉంటుంది. కాబట్టి నేను ఒక 2 వ్యక్తులని బైబిల్ గ్రంథంలో మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వారి పిల్లల్ని వారు ఎలా కాపాడారు, వారి పిల్లల్ని వారు ఎలా భద్రపరిచారు, వారి పిల్లల్ని వారు దేవుని సన్నిధిలో ఎలా నిలబెట్టారు, గొప్పవారిగా వాళ్ళు ఎలా తీర్చిదిద్దారు అనేటువంటి గొప్ప వ్యక్తులని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనము. నిర్గమకాండము 1వ అధ్యాయము 19వ వచనము. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. ఈ వాక్య ధ్యానము ఎక్కడిదో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది కదండి. అవును, నేను మోషే యొక్క తల్లిని గురించి మాట్లాడుతున్నాను. మోషే జన్మించక ముందు ఫరో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని, అంటే 2 సంవత్సరాల కూడి ఉన్నటువంటి పిల్లల్ని చంపేయాలని ఆజ్ఞయిస్తాడు. అయితే ఐగుప్తు స్త్రీలకు ఆయన ఆజ్ఞయిస్తాడనమాట, మీరు వెళ్ళి ఎవరైతే
మగ శిశువును ప్రసవిస్తారో వారిని అక్కడికక్కడే చంపేయండి అని ఐగుప్తు ఫరో ఆ ఐగుప్తు మంత్రస్రానులకు చెప్పినప్పుడు వారు అక్కడికి వెళ్ళగానే హెబ్రీ స్త్రీలు ఏం చేశారంట? ఆల్రెడీ ప్రసవించేశారు. మరణానికి ముందే వారు జాగ్రత్త పడ్డారండి. మరణం వచ్చే వరకు వారు ఆగలేదు. మంత్రసానులు వచ్చి ఎక్కడ వారి గురించి చెప్తారో అని వారి పిల్లల్ని వారు ప్రసవించి వారి పిల్లల్ని కాపాడుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఆ హెబ్రీ స్త్రీలలో మనం ఒక స్త్రీని గురించి తెలుసుకుందాం. అదే 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయంలో 1 నుంచి చూద్దాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా దానికి ఏమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ హెబ్రీ స్త్రీ ఏం చేస్తుందండి? ఒక కుమారుని ప్రసవించింది. కుమారుని ప్రసవించిన తర్వాత మృత్యువు బయలుదేరి వస్తోంది. కుమారులను చంపేయడానికి, అంటే మగ శిశువులను చంపేయడానికి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల యొక్క మగ శిశువులను చంపేయడానికి మృత్యువు బయలుదేరి వస్తున్న పరిస్థితులలో ఈ హెబ్రీ స్త్రీ ఆ మరణము తన దగ్గరికి రాకముందే జాగ్రత్త పడి ప్రసవించి తన కుమారుని దాచిపెట్టిందండి. తన కుమారుణ్ణి ఏం చేసింది? దాచిపెట్టింది. 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఇంకా తన స్వరము, ఆ శిశువు యొక్క స్వరము పెరుగుతుంది. వయసు పెరుగుతున్నప్పుడు దాచలేకపోయింది. ఆయన ఏడుపు కానివ్వండి, ఆయన యొక్క పాల కోసం ఏడవటం కానీ, ఆహారం కోసం ఏడవటం కానీ, ఆ శబ్దమును బట్టి ఎక్కడ నా కుమారుడు దొరికిపోతాడో అని దాచలేక ఆ తల్లి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి 3వ వచనంలో తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకునెను, కీలును పూసెను. హల్లెలూయా. ఏంటండి? మొదట ఏం చేసింది? శిశువు పెరుగుతున్నప్పుడు ఇంట్లో ఉంటే ఆ కుమారునికి ప్రమాదం అని తెలుసుకొని తన కుమారుని కాపాడుకొనుటకు ఏదైనా చేయడానికి ఆ తల్లి సిద్ధంగా ఉందండి. అట్టి పరిస్థితులలో తెగించి తన కుమారుని కాపాడటానికి, దేవుని హస్తాలకు అర్పించడానికి ముందు తన కుమారుని సిద్ధపరుస్తోంది. కాపాడబడుటకు తన కుమారుని సిద్ధపరుస్తుంది. ఏ విధంగా? ఒక జమ్ము పెట్టె తీసుకుందండి. జమ్ము అంటే తెలుసా అండి? మన నీటి ఏటిలో కానివ్వండి, లేదంటే పొదల్లో కానివ్వండి, మనకు జమ్ముటాకులు దొరుకుతాయి. ఆ ఆకులతో అల్లినటువంటి దట్టమైనటువంటి ఒక బుట్ట, అంటే అందులో గాలి కూడా చొరవడానికి అవకాశం లేదు. అలాంటి ఒక దట్టమైనటువంటి ఒక అల్లికతో ఒక పెట్టెను తయారు చేసి దానికి జిగటమన్ను పూసిందంట. జిగటమన్ను పూసి దానికి పైగా కీలును పూసి ఏమాత్రము ఎలాంటి బయట యొక్క గాలి కానివ్వండి, బయటి యొక్క తను నీటిలో వదిలేద్దాం అనుకున్నప్పుడు ఆ నీరు దాని లోపలికి పోకుండానట్లు దాన్ని ఎంతో భద్రముగా, ఎంతో దాన్ని చక్కగా ఆ బుట్టను ఆ తల్లి అల్లి దాంట్లో ఈ శిశువును పెట్టింది. దాంట్లో ఈ శిశువును పెట్టి నీటి ఒడ్డున ఆ బుట్టను పెట్టిందండి. అంటే ఇక్కడ ఆ తల్లి ఎంత తెలివిగా ఆలోచించిందండి కదా? ఎంత తెలివిగా ఆలోచించుండొచ్చు. తన బుట్ట ఎంతో దట్టముగా ఉంది. తన కుమారుని కాపాడుకోవాలన్నటువంటి ఆశ, ఆతృత ఆ తల్లిలో మనము చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ మనము ఈ పరిస్థితిలో జమ్ము పెట్టెని మనము దేవుని వాక్యముగా పరిగణించాలి. అలాగే జిగట మన్నును ప్రార్థనగా పరిగణించాలి. ఆ కీలు ఏదైతే జిగట మన్ను పైన పూసిందో దేవుని సహవాసాన్ని పరిగణించాలి. మన పిల్లల్ని కూడా మనము కాపాడుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు కుమారుణ్ణి, నీ పిల్లల్ని దేవుడు నీకు బహుమానంగా దయచేసినప్పుడు తప్పకుండా నీవు
దేవుని కోసం వాళ్ళని పెంచాలి. లేదంటే వారు మార్గము తప్పి నీకు ఎదురుగా నిలిచేటువంటి వారు, నీకు ఎదురు తన్నే వాళ్ళై ఉంటారు. ఎందుకంటే దేవుని మార్గంలో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి. దేవుని మార్గంలో గనుక నీవు నీ పిల్లల్ని పెంచలేదనుకోండి, దేవుని మాటలతో నువ్వు నీ బిడ్డల్ని పెంచలేదనుకోండి, తప్పకుండా వారు తప్పిపోయి లోకంలో కలిసిపోయి అర్ధాంతరంగా తమ జీవితాలను సగంలోనే ఆపేసుకునేటువంటి వారవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము మన పిల్లల్ని కానివ్వండి, మీ పిల్లల్ని, మీ బిడ్డల్ని కానివ్వండి, దేవుని వాక్యంలో నడిపించాలి. దేవుని ప్రార్థనలో వాళ్ళని పెంచాలి. దేవుని సహవాసంలో వారిని ప్రతి దినము నిలబెట్టాలి. తద్వారా దేవుని కాపుదల మనకు ఉండి, ఆయన యొక్క కంచె మన పైన ఉండి, ఎలాంటి సైతాను శోధనలు రాకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఏ విధమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ దానిని జయించగల శక్తి మనకు ఉంటుంది. అదేవిధంగా మోషే యొక్క ఈ జమ్ము పెట్టెను కూడా మనము చూస్తాము. ఎన్ని అలలు వచ్చినప్పటికీ ఆ బుట్టలో నీళ్లు చేరలేవు. ఎంత పెద్ద తుఫాను వచ్చినప్పటికీ ఆ బుట్టను కదిలించలేవు. ఎంత పెద్ద అల వచ్చినప్పటికీ ఆ బుట్టలోనికి చేరలేవండి. అంత భద్రంగా, అంత సురక్షితంగా ఆ తల్లి ఆ పెట్టెను తయారు చేసింది. కాబట్టి సహోదరులారా, దేవుడి ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుతున్నాడు. లోకమనే ఈ నీటి ప్రవాహంలో, లోకరీతిలో, లోక ఆశలో మునిగిపోతున్నటువంటి ఈ జన సముద్రంలో, ఈ సమాజంలో నీ పిల్లలు కాపాడబడాలంటే, నీ పిల్లలు రక్షించబడాలంటే జమ్ము పెట్టే వంటి వాక్యాన్ని మనము వారి చుట్టూ అల్లాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జమ్ము పెట్టే వంటి వాక్యమును ఏ రకమైనటువంటి లోకపు ఆలోచనలు వారిలో జరగకుండా, ఏ రకమైనటువంటి లోకపు ఆశలు వారిలో వెళ్ళకుండానట్లు మనము వాక్యముతో వారిని నింపాలి. వాక్యము ద్వారా మనము జీవ మార్గంలో నడిపించబడతాము. వాక్యము వారిని శ్రేష్టమైన మార్గంలో నడిపించబడుతుంది. ఎందుకంటే వాక్యంలో జీవం ఉన్నది కాబట్టి వారు బ్రతికెడి వారవుతారు, జీవించడి వారవుతారు. అదే విధంగా వాక్యము మనల్ని పరలోకానికి చేర్పించేటిదై ఉంటుంది. మన తప్పులను, ఒప్పులను, దేనిని సహించాలి, దేనిని సహించకూడదు, ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ ఎవరితో లోబడాలి, ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదు అనేటువంటి అనేక విషయాలు మనకు వాక్యంలో దేవుడు మనకు పొందుపరిచారు. మన నిమిత్తం ఆయన ఈ వాక్యాన్ని దయచేశాడు. కాబట్టి ఆయన బహుమానంగా ఇచ్చినటువంటి ఆయన బిడ్డలకు ఈ వాక్యాన్ని చెప్పాలండి, ఈ వాక్యాన్ని నేర్పించాలి. ఎందుకంటే ఇందులో దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యము జీవమై ఉన్నది. కాబట్టి నీ పిల్లలలో, నీ బిడ్డలలో దేవుడు నివసించాలంటే, నీ బిడ్డలు జీవము కలిగి ఉండాలంటే, వారు నిర్ణయించిన కాలము వరకు బ్రతికి ఆయన కోసము పోరాడాలంటే, దేవుని సన్నిధికి చేరుకోవాలంటే తప్పనిసరిగా వారు దేవుని వాక్యముతో నింపబడాలి. చిన్ననాటి నుండే నీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించు. వాక్యము చెప్పకుండా నీ పిల్లలకు ఆహారం పెట్టకు. తప్పనిసరి అయినటువంటి ఒక నిబంధన వారికి పెట్టు. ప్రతి దినము వారిని వాక్యంలో నీవు బలపరచాలి. ఏ విధముగా అంటే, ఈ రోజు ఇన్ని వాక్యాలు నువ్వు నేర్చుకోవాలి, ఈ దినమందు నువ్వు ఈ వాక్యం నేర్చుకోవాలి అని దేవుని మాటలను వారిలో నింపినట్లయితే తప్పకుండా వారు పెద్దవారైన తర్వాత దాని నుండి తొలగిపోరండి. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తాడు కదా సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. ఆమేన్ కదండి. బాలుడుగా ఉన్నప్పుడే మనము వారికి అందించవలసినటువంటి జ్ఞానము, అందించవలసినటువంటి భయము, భక్తి బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించాలి. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు వినలేరండి. మొగ్గై వంగనిదే మ్రాణై వంగున అని అంటారు పెద్దలు. మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని వంచితే వంగుతుంది, అది మ్రానైన తర్వాత దాన్ని వంచ శక్యము కాదు. కాబట్టి బాలుడుగా ఉన్నప్పుడే నీ పిల్లలను, నీ బిడ్డలను వారు జీవితాంతము సంరక్షించబడాలంటే, వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వారి వెంట ఉండాలంటే దేవుని వాక్యమును వారికి అల్లాలి. ఈ హెబ్రీ స్త్రీ తన కుమారుని కాపాడుకొనుటకు ఒక దట్టమైనటువంటి జమ్ము యొక్క పెట్టెను
అల్లిందండి. అందులో ఏ రకమైనటువంటి గాలి పోవడానికి అవసరం లేదు. ఆ విధముగా ఆ తల్లి ఆ బుట్టను అల్లిన తర్వాత అంత మాత్రాన సరిపెట్టుకోలేదండి. అంత మాత్రాన సరిపెట్టుకోక జిగట మన్నును పూసింది. ఆ బుట్టలో ఏం చేసిందండి? జిగట మన్నును పూసింది. అంటే ఇంకా ఏ పరిస్థితిలో కూడా ఆ బుట్టలోనికి ఎలాంటి పురుగులు కానివ్వండి, ఎలాంటి కీటకాలు కానివ్వండి, నీటిలో వేసినప్పుడు ఏ రకమైనటువంటి నీళ్లు ఆ బుట్టలో ప్రవేశించకుండానట్లు ఆ తల్లి దాన్ని జిగట మన్నుతో మొత్తం పూర్తిగా ప్యాక్ చేసేసింది. అంటే ఎక్కడైనా చిన్న చిన్న రంధ్రాల ద్వారా మరి ఒకవేళ నా కుమారునికి నీళ్లు వెళ్తాయేమో అని జిగట మన్నును పూసింది. ఎంత తన కుమారుని కోసం ప్రయాసపడుతుంది. ఎందుకంటే ఒక తల్లికి తన పిల్లల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఒక తల్లికి తన పిల్లల యొక్క ప్రాణం కోసం ఎంతైనా పోరాడగలదండి. కాబట్టి ఆ తల్లి యొక్క ప్రయాసం మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పిల్లలు కలిగి ఉన్నారు. దేవుడు మీకు బహుమానంగా చక్కటి పిల్లలను అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకమనే మాలిన్యం నుండి, ఈ జన సమూహము లాంటి ఈ లోకముతో పాపముతో నిండినటువంటి ఈ లోకములో మన పిల్లలు జీవిస్తున్నప్పుడు వారిలో ఏ రకమైనటువంటి లోకాశలు చేరకుండానట్లు, వారిలో ఏ రకమైనటువంటి లోకపు క్రియలు చేరకుండానట్లు జమ్ముతో ఆ తల్లి ఆ పెట్టెను ఎలాగైతే అల్లిందో, వాక్యముతో నీ బిడ్డలను అల్లు, వాక్యముతో నీ బిడ్డల్ని పెంచు. వారిలో ఎంత సాధ్యమైతే అంత వాక్యమును నింపు. చిన్నప్పటి నుంచే వారు నిండుకొని వాక్యముతో ఉన్నట్లయితే పెద్దగా అయిన తర్వాత వారే వాక్యం యొద్ద శ్రద్ధ నిలుపుతారండి. కాబట్టి వాక్యముతో నింపిన తర్వాత జిగటమన్ను పూయాలి. ప్రార్థన, వాక్యమునకు తోడు ప్రార్థన. వాక్యముండి ప్రార్థన లేకపోతే ఆ బ్రతుకు వ్యర్థము, ప్రార్థన నుండి వాక్యము లేకపోతే ఆ బ్రతుకు వ్యర్థమండి. కాబట్టి వాక్యము నేర్పించినప్పుడు తప్పకుండా నీ బిడ్డలకి ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన శత్రువుల నుండి జయిస్తుంది. ప్రార్థన మనకు విజయాన్ని కలిగిస్తుంది. ప్రార్థన మనల్ని సమస్యలను జయించగల శక్తిని దయచేస్తుంది. కాబట్టి వాక్యముతో కూడినటువంటి ప్రార్థన నీ పిల్లలు ఎప్పుడైతే చేస్తారో వారు ప్రతి విషయాల్లో జయాన్ని పొందినటువంటి వారు అవుతారు. లోకపరంగా గొప్ప గొప్ప సక్సెస్లు పొందడం కాదండి, పెద్ద పెద్ద బిజినెస్లు చేయడం కాదు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో మనము స్థిరపరచడం కాదు, కానీ నీ బిడ్డలను నిత్య రాజ్యంలోనికి చేర్పించడానికి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే ఎంతో గొప్ప బ్రతికిన తర్వాత మనము మన బిడ్డలకి రక్షణ కలిగించలేకపోతే, అంటే దేవుని సన్నిధికి మనం వారు నడిపించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారు నిత్య నరకానికి పాత్రలు అవుతారు కదా. కాబట్టి మనము మన పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలి. ఆ తల్లి ఏ విధంగా అయితే జిగటమన్నును పూసిందో అంతటి అప్రత్తము కలిగి మనము అంతటి ప్రాముఖ్యతను మనము వారికి దయచేసి ప్రార్థనను వారికి నేర్పించాలి. ఎందుకంటే చాలామంది ఈ దినాల్లో తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వారి పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారండి. కిడ్స్ స్కూల్కి అని పంపిస్తూ ఉంటారు, లేదంటే వారి పనులు చేసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడని ఫోన్లు ఇచ్చేసి వారిని ఎంగేజ్ చేసేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. మొదట తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఇక్కడే అండి. ఎందుకంటే నీ పనులు చేసుకోవడానికి వారిని ఇంకొక అవసరతను కల్పించి వారికి ఎంగేజ్ చేస్తూ ఉంటే వారు దేవుని వాక్యంలో బ్రతకలేరు, వారు లోకంలో నిండా మునిగి తేలుతారండి. అందుకే ఈ దినాల్లో తల్లిదండ్రులను వెలివేసినటువంటి కుమారులు ఎందరో. పాత దినాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు, ఈ దినాల్లోనే ఎందుకు ఉంటున్నాయంటే నీ పిల్లల్ని నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి పెద్ద అయిన తర్వాత వారు నిన్ను పట్టించుకోవట్లేదు కదా. మన పిల్లల్ని మనము భయము, భక్తి, క్రమశిక్షణ అనేటువంటి అడుగు జాడల గుండా వారిని నడిపించినట్లయితే తప్పకుండా పెద్దగా అయిన తర్వాత వారు అదే అడుగు జాడల గుండా నడిచి దేవుని భయాన్ని కలిగి ఉండి వారు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని ఆశ్రయించు వారు అవుతారు. వారు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని ఆదరించు వారై ఉంటారు. అదే పరిస్థితిలో అందుకే ఇన్ని రోజులు ఈ దినాల్లో మనం చూసుకుంటూ ఉంటాము, అనేకమైనటువంటి వృద్ధాశ్రమాలు చూస్తూ ఉంటాము పట్టణాల్లో మనము. ఎందుకంటే వారికి పిల్లలు లేరా? ఉన్నారు.
వారు మంచి బ్రతుకు బ్రతకలేదా? ఎంతో చక్కటి బ్రతుకు బ్రతికారండి. యవన ప్రాయంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో హుందాగా బ్రతికినటువంటి వారు, ఎంతో సంపాదించినటువంటి వారు, తమ పిల్లల కోసం అనేకమైనటువంటి రకాలుగా కూడబెట్టినటువంటి వారు. కానీ వారు ఏమి నేర్పించలేకపోతున్నారంటే దేవుని వాక్యము నేర్పించలేకపోతున్నారు. దేవుని ప్రార్థన సహవాసము వారికి కల్పించలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారు తప్పిపోయి అవేమీ వారు గుర్తించుకోవట్లేదు. ఎందుకంటే కృతజ్ఞత జీవితం అనేది మనకు బైబిల్లో దొరుకుతుందండి. కృతజ్ఞత కలిగి జీవించడం అనేది మనకు బైబిల్లో మాత్రమే కనబడుతుంది. కాబట్టి కృతజ్ఞత కలిగి నీ పిల్లలు నీ యొద్ద నీవు వృద్ధాపంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించాలంటే తప్పకుండా వారికి ఈ మాటలు నేర్పించాలి. కేవలం వారు నిన్ను ఆదరించడం కోసమే కాదు, కానీ ముఖ్యముగా నీ పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలంటే, దేవుని సమూహంలో ఉండాలంటే వారికి వాక్యము, ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. అదే విధముగా మనము ఆ స్త్రీ ఏం చేస్తుందండి, జమ్ము పెట్టెను అల్లి దానికి జిగుట మన్నును పూసి దానికి పైగా కీలును పూస్తుంది. కీలును మనము ఇక్కడ దేవునితో సహవాసము అంటే ప్రతి ఆదివారము వాక్యముతో నిండినటువంటి నీ పిల్లలను, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మీ పిల్లలను, ప్రార్థనలో బ్రతుకుతున్నటువంటి మీ పిల్లలకు కేవలం అదొకటే సరిపోదండి. సహవాసాన్ని మనము కల్పించాలి, దేవునితో సంబంధాన్ని మనము కల్పించాలి. ఎక్కడ దేవునితో సంబంధం మనకు మెండుగా దొరుకుతుంది, ఎక్కడ దేవునితో సహవాసం మనకు మెండుగా దొరుకుతుందంటే అది సంఘములోనే. దేవుని సంఘములో మనం చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటాము. మనుషుల యొక్క నడవడికలు మనం తెలుసుకుంటా ఉంటాము. దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి మనం బలపరచబడతాము. కాబట్టి మనము ముఖ్యముగా మన పిల్లలకు దయచేయవలసినది వాక్యము, ప్రార్థన, సహవాసము. వీటి నుండి ఎన్నడెన్నటికి నీ పిల్లలు తప్పిపోకున్నట్లు జాగ్రత్త పడుడి. లేని ఎడల లోకమనే సంద్రము, మనుష్యులనేటువంటి అలలు, సమస్యలనేటువంటి గొప్ప తుఫానులు వచ్చినప్పుడు నీ బిడ్డలు నిలవలేనటువంటి పరిస్థితులలో ఉంటారు. సైతానుడు వచ్చేసి వారిని మృంగి వేస్తాడండి. దేవుని వాక్యం ఉన్న చోట, దేవుని ప్రార్థన ఉన్న చోట, దేవుని సహవాసం ఉన్న చోట సైతానుడు రాలేడు, వానికి శక్తి చాలదు. కాబట్టి ఈ శక్తి మనం పొందుకున్నట్లయితే సైతానుడు ఎన్నడూనూ నీ బిడ్డల దరికి రాలేడండి. దేవుని కాపుదల, మెండైన కాపుదల వారికి ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని ప్రార్థనలో శక్తి ఉంది, దేవుని సహవాసంలో ఉజ్జీవం ఉంది. ఈ మూడు ఉన్న పరిస్థితులలో సైతానుడు ఎక్కడా రావడానికి వీలు లేదు. సైతానుడు ఎప్పుడు వస్తాడు? మనము కృంగిపోయినప్పుడు, లేదంటే లోకపరంగా మనం ఆశలకు కోరుకుంటున్నప్పుడు, లేదంటే వాడు ఏం చేస్తాడంటే లోకపరంగా ఆశలను చూపి దాని వెంట పరిగెత్తించి చివరకు నిస్సహాయ పరిస్థితికి తీసుకెళ్ళి నాకెవరూ లేరు, నా బ్రతుకు ఎందుకు అనేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళి అర్థాంతరంగా వారి జీవితాలను నాశనము చేస్తా ఉన్నాడు. అదే వాడి పన్నాగం, అదే వాడి ప్లాన్ అండి. కాబట్టి వాని చేతులకు మన పిల్లల్ని అప్పగించకుండానట్లు మొదట మనము మన పిల్లలకి వాక్యం అనే బుట్టను అల్లాలి, ప్రార్థన అనేటటువంటి జిగట మన్నును పూయాలి, కీలు అనేటువంటి దేవుని సహవాసాన్ని మన పిల్లలకు మనము కల్పించినప్పుడు ఎలాంటి నీరు వారిలోనికి చేరదు, ఎలాంటి లోకపు ఆశలు వారికి చేరవు. ఒకవేళ వచ్చినప్పటికీ అవి తాకి అలా వెళ్ళిపోతాయండి, కానీ వారిలోనికి అవి చేరి వారిని పక్కదారి తోవలో నడిపించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ హెబ్రీ స్త్రీ ఎంతో గొప్ప పని చేస్తోంది, ఎంతో మేలైనటువంటి పని చేస్తుంది. తన కుమారుడు బ్రతకాలి, తన కుమారుడు బ్రతికించబడాలి, తన కుమారుడు దేవుని సన్నిధిలో బ్రతకాలి అనేటువంటి గొప్ప ఆశ, గొప్ప నిరీక్షణ, గొప్ప ప్రణాళిక కలిగి ఎంతో చురుకైన దాని వల్లే మృత్యువు తన సన్నిధికి రాకుండానే, మృత్యువు తన బిడ్డ యొక్క దరికి చేరకూడదని ఎంతో ప్రణాళికతో, ఎంతో భద్రతతో ఈ తల్లి ఆ బిడ్డను కాపాడుకుంటోంది. అలాగే ఆ పుట్టలో ఆ బిడ్డను పెట్టి అక్కడ నది తీరాన వచ్చినప్పుడు నది యొక్క అలలు తాకుతా ఉన్నాయి, ఆ బుట్ట ఎక్కడెక్కడో కదులుతా ఉంది. దాన్ని జాగ్రత్తగా చూచుకున్నటకు వారి అక్కను దాన్ని జాగ్రత్తగా చూచుకోవడానికి వారి అక్కను కాపలాగా పెట్టింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీవు బహుమానముగా పొందినటువంటి నీ బిడ్డలు ఈ లోకంలో ఎన్నో శోధనలు పొందుతున్నారండి.
లోకపరమైనటువంటి శోధనలు, లోకాశలు, లోకము వెంబడి పరిగెత్తాలి, ఎంజాయ్ చేయాలి, నేను వారి వలె జీవించాలి, నేను వారి వలె నేను అందంగా ఉండాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి తన అక్క ఏ విధంగా కాపలా కాస్తుందో నీ పిల్లల్ని నీవు కాపలా కాయాలి. ఎందుకంటే వారు ఒకనాడు వారి గురించిన లెక్క నీవు దేవుడికి అప్పగించవలసింది ఉంది. వారి గురించిన లెక్క, వారి గురించిన తీర్పు దేవుడికి నీవు ఒకరోజు ఇవ్వవలసింది. నేను నా కుమారుని నీకు బహుమానంగా ఇచ్చా కదా, నువ్వు నా గురించి వారిని తయారు చేశావా, ఏ విధంలో నువ్వు వారిని పెంచావు, ఏ రకంగా నీవు వారిని పెంచావు అని దేవుడు ఒకనాడు నిన్ను లెక్క అడుగుతాడండి. ఆ లెక్కలో నువ్వు ఆయనకు ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తావో అది నీ చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సహోదరుడా, ప్రియ దేవుని సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బహుమానము పొందినటువంటి తల్లిదండ్రులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. నీ పిల్లలకు నువ్వు జమ్ము పెట్టెను అల్లుతున్నావా? నీ పిల్లలకు నీవు జిగటమ్మను పూస్తున్నావా? నీ పిల్లలకు నీవు కీలును పూస్తున్నావా? జాగ్రత్తగా గమనిద్దాము. దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో, దేవుని సహవాసంలో మన పిల్లలు ఉండాలి. మీ పిల్లలు గనక ఈ సహవాసంలో లేనట్లయితే, ఈ పిల్లలు గనక దేవుని వాక్యంలో లేనట్లయితే తప్పకుండా వారి జీవితాలను నాశనం చేసిన వారం అవుతామండి. తప్పకుండా వారి బ్రతుకులకు మనము ఆన్సర్ చెప్పవలసిన వారమై ఉంటాము. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమున మనము జాగ్రత్త పడదాము. ఎందుకంటే ఒకవేళ మనం కనుక ఆ పరిస్థితులలో మనము మన పిల్లల్ని పట్టించుకోలేని, ఏ పని ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నప్పటికీ దయచేసి నీ పిల్లల కోసం సమయాన్ని కేటాయించు. దయచేసి నీ పిల్లల్ని నువ్వు భద్రపరుచుకో. లేనట్లయితే వారు చేజారిపోయిన తర్వాత బాధపడిన వారికి మన దగ్గరికి వారు రాలేరండి. మరలా వారిని మనము పొందలేము. కాబట్టి దయచేసి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లల కోసము ప్రార్థించు, నీ పిల్లల కోసము కన్నీరు కార్చు అంటాడు కదా దేవుడు. సిలువ మరణాన్ని పొందేటప్పుడు సిలువను మోసుకొని వెళ్తూ, అమ్మలారా నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి కదండి. లాస్ట్ లెంట్ డేస్ గత 2 వారాల ముందు మనము జరుపుకున్నాము. లెంట్ డేస్ అనేసరికి చాలామంది క్రైస్తవ భక్తులు ఏం చేస్తారంటే, అయ్యో యేసయ్యా నీకు ముళ్ళ కిరీటం పెట్టారయ్యా, అయ్యో యేసయ్యా నీకు శరీరం అంతా గాయపరిచారయ్యా, అయ్యో యేసయ్యా నీకు 3 ముళ్ళతో సిలువను వేశారయ్యా అని ఆయన దెబ్బలను, ఆయన పొందిన శ్రమలను తలంచుకుంటూ ఏడుస్తున్నాం. కానీ మన బ్రతుకులేంటి? ఆయన ఎందుకోసము అంత శ్రమను పొందాడు, ఆయన ఎందుకోసము అంత శిక్షను పొందాడు? మన కోసరము కదా, మన పిల్లల కోసరము కదా. ఆ సత్యాన్ని తెలుసుకోక మనము ఆయనను గురించి ఏడుస్తాం. కానీ దేవుడు సెలవిస్తూ, నీ పిల్లల కోసం గుండెలు బాధకో, వారి కోసం కన్నీరు కార్చు, ఉపవాస ప్రార్థన చేయి. ఎందుకంటే వారు నాశనమైపోతే నీవు చూడలేవు కదండి. మన కళ్ళ ముందు మన కుమారుడు యాక్సిడెంట్లో వెళుతున్నాడండి. ఒక బైక్ కానీ లేదంటే ఒక లారీ వచ్చి గుద్దేస్తున్నప్పుడు మనం వారిని కాపాడకుండా అక్కడే నిల్చుంటామండి. ఒకవేళ గుద్దేసినట్లయితే మన హృదయం ఎంత వేదనకి గురవుతుంది. కళ్ళ ముందు కుమారుడు చనిపోతా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కళ్ళ ముందు నీ పిల్లలు నాశనం అవుతున్నారు, నీ కళ్ళ ముందు నీ పిల్లల్ని సైతానుడు ఎత్తుకొని పోతున్నాడు నీకు తెలియకుండానే. దయచేసి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లలు దేవుని రాజ్యంలో ఉండాలంటే, నీ పిల్లలు దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలంటే, ఇదిగో వారికి వాక్యం అనే జమ్ము పెట్టెను అల్లు. వాక్యముతో వారిని నింపండి. ప్రార్థన అనేటువంటి జిగటమ్మను పూయండి. సహవాసం అనేటువంటి కీలును వారికి దయచేయండి. అలాంటి పరిస్థితులు వారు కలిగి ఉన్నప్పుడు వారిలో మెండైనటువంటి దేవుని వాక్యం నిండి ఉంటుంది. కాబట్టి దేవుని తోడు వారికి ఉంటుంది. కాబట్టి సైతానుడు ఎన్ని పన్నాగలు పనినప్పటికీ దేవుని వారిని కాపాడతారండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక గొప్ప భక్తుడు అంటాడు కదా, శాస్త్రవేత్త అగస్టిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చానంటాడు. ఆమేన్, హల్లెలూయా. కదా, కన్నీరు కార్చాలి.
నీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. వారి భవిష్యత్తు కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. వారి భవిష్యత్తులో వారి భాగస్వాముల కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. బయట దేశాల్లో, అమెరికా దేశాల్లో అంటాం, పిల్లలు పుట్టగానే వారి భాగస్వామి కోసం ప్రార్థన చేస్తారంటండి. అది ఎంతో ముఖ్యమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఈనాటి యవనస్తులు ఇక్కడే తప్పుడు అడుగు వేస్తున్నారు. వారి జీవిత భాగస్వాములను నిర్ణయించుకునేటువంటి పరిస్థితుల్లో సైతాను చేతిలో చిక్కుకొని పోయి అన్యాయానికి గురయ్యి ఎలాంటి దారి కనబడక ఎంతో వారి జీవితాలను నాశనం చేసుకొనిచున్నారు. కాబట్టి వారి నిమిత్తమై ప్రార్థించాలి. వారిలో దేవుని వాక్యాన్ని నింపాలి. వారికి ప్రార్థన నేర్పించాలి. నీతో పాటు వారు కన్నీరు కార్చి బిడ్డలుగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులు నువ్వు కల్పించినట్లయితే దేవుడు తప్పకుండా నీ పిల్లల్ని కాపాడువాడే ఉంటాడు. కాబట్టి ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను, ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనము. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. హల్లెలూయా. నేను ఎవరి గురించి ఈ వాక్యము చదివానంటే, ప్రవక్త అయినటువంటి యోహాను. యేసు ప్రభు జన్మించక ముందు 6 నెలలకు ముందే ఎలిజబెత్ అనేటువంటి స్త్రీకి దేవుని దర్శనం ద్వారా ఒక ముసలి దంపతులకు దేవుడు గర్భాన్ని ధరిస్తాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువే యోహాను, వాగ్దాన పుత్రుడండి. అయితే ఈ కుమారుని కనినటువంటి ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. తన కుమారుని భద్రము చేసుకోవడానికి, తన కుమారుని కాపాడడానికి వాగ్దానపూర్వకంగా దయచేసిన దేవునికి నా కుమారుని వాగ్దానంలో నిలబెట్టాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో అరణ్యంలోనికి, ఎవరు లేని ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ఏం రాసిందండి? ఆత్మయందు బలము పొంది. ఆత్మయందు ఆ తల్లి ఏం చేస్తుంది? తన కుమారుని బలపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆత్మయందు నీ పిల్లలు బలపడాలి. ఆత్మయందు నీ పిల్లలు భయము భక్తి కలిగి ఉండకపోతే, ఆత్మయందు వారు ఎలాంటి నిరీక్షణ కలిగి లేకపోతే, ఆత్మనందు వారు ఎలాంటి ఒక భయములో లేనటువంటి పరిస్థితిలో ఉంటే, అట్టి ఆత్మను నరకములో వారు పాలిభాగస్తులుగా చేస్తారండి. దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని వాక్యములో సెలవిస్తున్నాడు. దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడండి. ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను కాక నీ శరీరమును చంపువారికి దేవుడు భయపడకంటున్నాడు. ఎవరికి భయపడాలంటే, నీ శరీరము, నీ ఆత్మతో పాటు నీ శరీరమును చంపేటువంటి వారికి భయపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లల యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడుతుందా, లేదంటే నిత్య నరకాగ్నికి పాలై నశించిపోతుందా? ఇది మనం ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి. ఎవరికి భయపడాలి? మనము ఏ పరిస్థితులకు భయపడాలి? అందుకే ఈ ఎలిజబెత్ అనే స్త్రీ తన కుమారుని తీసుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. అరణ్యంలోనికి వెళ్ళిపోయి నేర్పిస్తోంది ఏ విధమైనటువంటి పనులు, ఏ విధమైనటువంటి దేవుని వాక్యంలో ఆ బిడ్డ ఎదుగుతున్నాడంటే, తన ఆత్మను బలపరుచుకునేటువంటి మార్గంలో ఆ బిడ్డను ఆ తల్లి పెంచుతోంది.
ఆత్మ బలపడ్డప్పుడు అండి శరీరము జయించగలము. మన ఆత్మ బలముగా ఉన్నట్లయితే మన శరీరాన్ని జయించగలము. కాబట్టి శరీర శోధనలు ఏ వచ్చినప్పటికీ, శరీరానికి ఎన్ని శోధనలు కలిగినప్పటికీ ఆత్మ బలముగా ఉంటుంది. కాబట్టి మనము మన ప్రాణాలని కాపాడుకున్న వారం అవుతాము. మనము మన పిల్లల ప్రాణాలని కాపాడుకున్న వారం అవుతాము. ఈ యోహాను యొక్క తల్లి ఏం చేస్తుంది? అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి ఆత్మకు సంబంధమైనటువంటి, ఆత్మ విషయమైనటువంటి బోధనలు చెబుతూ, ఆత్మ విషయమైనటువంటి క్రమశిక్షణలో పెంచుతూ ఆత్మను బలపరుస్తుంది. ఆత్మ బలము పొందిన తర్వాత వారు జనసంద్రంలోనికి వచ్చారండి. మొదట నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు, నీ దగ్గరే పాలు తాగుతుంటారు, మీ దగ్గరే నివాసం చేస్తూ ఉంటారు, మీ దగ్గరే వారు భోజనం చేస్తూ ఉంటారు. ఒక 14 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయము. నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచేటువంటి సమయము, నీ పిల్లల్ని ఆత్మపూర్ణులుగా తీర్చేటువంటి సమయము. యోహాను తల్లి ఇక్కడ మనకు సాదృశ్యంగా నిలిచి ఉంటుంది. మనము ఇప్పుడు అరణ్యములో అంటే ఇప్పుడు మనకి క్వారంటైన్ డేస్ ఉన్నాయండి. ఒక నెల 15 రోజులుగా మన పిల్లలు మన దగ్గరే ఉంటున్నారు, ఎవరి పిల్లలు వారి గృహంలోనే ఉంటున్నారు. కాబట్టి దిస్ ఈస్ ద వండర్ఫుల్ టైమ్ టు యూ. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సమయము దేవుడు మీకు కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ సమయమున మీరు దేవుని సన్నిధిలో మీ పిల్లలకి గొప్ప ఆత్మను బలము పొందేటువంటి వారుగా, ఆత్మలో వారు బలము పొందేటువంటి వారుగా, ఆత్మ ఉజ్జీవము కలిగినటువంటి వారిగా, ఆత్మకు తగినటువంటి ఆహారమును వారికి దయచేయండి. ఆ ఆహారం ఏంటంటే, ఇక్కడ మోషే తన కుమారునికి ఏ విధముగా అయితే కాపాడుకుంటుందో అదే ఆహారము. వాక్యం అనేటువంటి ఆహారము, ప్రార్థన అనేటువంటి ఆహారము, సహవాసం అనేటువంటి ఆహారమును నీ ఆత్మకు దయచేసినప్పుడు అది దినదినము అభివృద్ధి చెంది బలము పొందుతుంది. అది దినదినము దేవుని సన్నిధిలో ఎదుగుతుంది. కాబట్టి దేవుడు ఈ సమయంలో మనకు సెలవిస్తున్నాడు, దేవుని సన్నిధిలో మనకు మన పిల్లల యొక్క ఆత్మలను బలపరచు వారమై ఉండాలి. మన పిల్లల యొక్క ఆత్మలను మనము దేవుని సన్నిధిలోనికి నడిపించు వారమై ఉండాలి అని దేవుని వాక్యము యోహాను యొక్క తల్లి ద్వారా మనకు మాట్లాడుతున్నాడండి. నీ పిల్లలకు నీవు ఏ విధమైనటువంటి క్రమశిక్షణ నేర్పిస్తున్నావు, నీ పిల్లలకు నువ్వు ఏ విధమైనటువంటి బోధనను నేర్పిస్తున్నావు, నీ పిల్లలను లోకంలో వారిని పంపినప్పుడు 10th క్లాస్ వరకు మన దగ్గర ఉంటారండి. ఈ జనరేషన్ పిల్లలు అయితే 7th క్లాస్ వరకే, 10th కూడా వారికి సెల్ ఫోన్స్ ఉంటాయి. దయచేసి తల్లిదండ్రులారా, మీ పిల్లలు సెటిల్ అయ్యే వరకు, ఉద్యోగంలోనికి వెళ్ళే వరకు దయచేసి వారికి ఫోన్ని ప్రోత్సహించకండి. ఎందుకంటే మనకు తెలియదు, లోకము వారిని లాగుతూ ఉంటుంది, లోకపు శోధనలు వారిపైన ఎన్నో వస్తూ ఉంటాయి. అట్టి శోధనలు వచ్చినప్పుడు జయించగల శక్తి నీ పిల్లలకు ఉంటే మాత్రమే నువ్వు వారికి లోకపరమైనటువంటి అవకాశాలు కల్పించు. లేని ఎడల నీవు వారి గురించిన తీర్పు తీర్చవలసి ఉంటుంది. 7వ తరగతి నుండే 10వ తరగతి నుండే ప్రయాణాలు నడిపిస్తూ ఉంటారు. అర్ధాంతరంగా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. మొన్న రీసెంట్గా ఒక టిక్టాక్లో ఒక యవనస్తుడండి, పట్టుమని 25 సంవత్సరాలు కూడా ఉండవు, తన లవర్ తనను ఎడబాపిందని, మోసము చేసిందని బైక్ పైన వేగంతో వెళ్తూ టిక్టాక్లో వీడియో చేస్తున్నాడు. నేను ఇక ఉండను, నేను చనిపోతానని. ఆ టిక్టాక్ చేస్తున్నాడో లేదో ఒక లారీకి ఢీకొని ఎంతో దారుణంగా మరణించాడండి. పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేవు. జీవితం అంటే ఏంటి, జీవిత భాగస్వామి అంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి అని తెలియని పరిస్థితిలోనే వారు నాశనమైపోతూ ఉన్నారు. కాబట్టి నీ పిల్లలు ఆత్మయందు బలము పొందుకున్నప్పుడే, నీ పిల్లల్ని లోకంలోనికి పంపించినప్పుడు లోకాశలను వారు జయించగలరు. లోక పట్ల వారికి అవగాహన కలదు, సైతాను శోధనలను జయించగలరన్నటువంటి నమ్మకము, దృఢత్వము నీవు కల్పించినప్పుడే అవకాశాలను కల్పించు. తద్వారా వారు లోకంలో ఉన్నప్పటికీ లోక ఆశలను వారు ఆస్వాదించరు, లోకంలో వారు జీవించలేరండి. ఏశావు మనకెంతో సాదృశ్యంగా ఉన్నాడు. చుట్టూ ఎంతో ఆశలు, ఎన్నో కోరికలు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటి నుండి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మయందు బలము కలిగిన వాడు,
నీ పిల్లలు ఆత్మయందు బలము పొందిన వారైతే గొప్పవారుగా నిలుస్తారు, దేవుని సన్నిధిలో వారు ఉంటారు. చివరిగా మనము అదే మోషేను గురించి ధ్యానించుకొని ఈ మాటలను ముగించుకుందాము. నిర్గమకాండములోనే 2వ అధ్యాయంలో, నిర్గమకాండము 2వ అధ్యాయంలో చూద్దాం తర్వాత పరిస్థితి. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతెను పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలను నీవు జిగటమన్నుతో, కీలుతో, జమ్ము పెట్టేవంటి వాక్యముతో మీరు అల్లినప్పుడు, ప్రార్థనతో, వాక్యముతో, సహవాసముతో మీరు పెంచినప్పుడు వారు ఎవరి చేతిలోనికి వెళ్తారండి? రాజు చేతిలోనికి వెళ్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఎవరి చేతిలోనికి వెళ్ళాడు? రాజకుమార్తె చేతిలోనికి వెళ్ళాడండి. రాజకుమార్తె చేతిలో వెళ్ళి రాజభోగాలను అనుభవిస్తున్నాడు. అట్టి పరిస్థితులు తనకి ఇంతకు ముందు ఉండేవి కావేమో, తన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండేవో కాదో లేదో, కానీ ఆ తల్లి భద్రము చేసి తన బిడ్డను కాపాడినప్పుడు ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళాడండి? రాజ కుటుంబానికి వెళ్ళాడు, రాజ సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, రాజభోగాలను అనుభవించేటువంటి పరిస్థితులకు వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఈ సమయంలో మనతో తేటగా మాట్లాడుతోంది. నీ పిల్లల్ని వాక్యము, సహవాసము, ప్రార్థనలో నువ్వు నడిపినట్లయితే నీ పిల్లలు ఎక్కడికి వెళ్తారండి? ఎవరి చేతిలోనికి వెళ్తారు? దేవుని చేతిలోనికి వెళ్తారు. పరలోక రాజ్య వారసులు అవుతారు, రాజ్యభోగాలను అనుభవిస్తారు. నేర్పిద్దామా మన పిల్లలకి? జిగటమన్ను అనే వాక్యాన్ని వారి చుట్టూగా అల్లుదామా అండి? కీలును వారికి చుట్టూగా మనము పూద్దామా? లేనట్లయితే అర్థాంతరంగా వారి జీవితాలను నాశనం చేసుకుంటారు. మన కళ్ళు ముందే మన పిల్లలు నాశనం అవుతారండి. ఎంత చెప్పినా వినని పరిస్థితి, లోబడనొల్లని పరిస్థితులు. కాబట్టి మొగ్గై వంగనిదే మ్రాణై వంగున, మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని ఎలా వంచాలో అలా వంచాలి. బాల్యంలో ఉన్నప్పుడే నీ పిల్లల్ని ఎలా నడిపించాలో అలా నడిపించాలి. రాజుని చేతిలో, దేవాతి దేవుని హస్తాల్లో నీ పిల్లలు ఉండాలంటే ఇవి వాళ్ళు కలిగి ఉండాలి. ఈ సన్నివేశాన్ని దేవుడు మనకు ఎంతో ఉదాహరణగా చూపిస్తున్నాడండి. రాజ కుటుంబానికి వెళ్ళాడు మోషే, రాజభోగాలను అనుభవిస్తున్నాడు మోషే. కాపాడబడాలి. ఆత్మలో మనము బలము పొందేటి వారమై ఉండాలి. వారిని ఆత్మపూర్ణులుగా మనము తీర్చిదిద్దినప్పుడు వారు రాజాది రాజు చేతిలో వెళ్తారండి, కాపాడబడతారు, నిత్య పరలోకానికి వెళ్తారు. లేనట్లయితే మన పనులంటూ, మనకు సమయం లేదంటూ వారి కోసం సమయం కేటాయించుకుంటే నీ పిల్లల కోసం నువ్వు ఎంతో సంపాదిస్తుండొచ్చు. అనేక తల్లిదండ్రులండి, నాకు తెలిసినటువంటి భూమి మీద 99% తల్లిదండ్రులు వారి పిల్లల కోసమే కష్టపడతారు. వారి పిల్లల యొక్క భవిష్యత్తు నిమిత్తమే ప్రయాసపడతారు. ఎందుకంటే వారి పిల్లలంటే వారికి ప్రాణం. నీ ప్రాణము నీ కళ్ళ ముందు నశించిపోతా ఉంటే, నీ ప్రాణము నీ కళ్ళ ముందే నాశనానికి ఎగబడతా ఉంటే నీ ప్రాణము తల్లడిల్లడలేదా? దేవుని వాక్యము సెలవిస్తోంది, నాశనం అయిపోకముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. సమయం ఉంది. దేవుడు ఇంకా అద్భుతమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. క్వారంటైన్ సమయంలో వైరస్ల నుండి మన పిల్లల్ని మనం ఎలాగ కాపాడుతున్నామో దేవుని వాక్యము చేత లోకము నుండి కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మన మీద అంతే ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముగిస్తాను ఈ వాక్యాన్ని. జపాన్లో 2-3 సంవత్సరాల క్రితం గొప్ప భూకంపం అండి. ఎంత పెద్ద భూకంపం అంటే ఎన్నో వేల మంది మరణించారు. ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులని కోల్పోయారు. అయితే
ఆ భూకంపం వచ్చినటువంటి పరిస్థితులలో రెస్క్యూ టీం సహకార యొక్క బృందాలు వెళ్ళి ఆ గోడల పెక్కలను పెదిలిస్తూ ఎవరైనా బ్రతికి ఉన్నారేమో అని వెతుకుతూ ఉన్నారు. ఎవరైనా బ్రతుకున్నారేమో వారిని కాపాడదామన్నట్లుగా, ఎవరైనా చనిపోతే వారిని అందులో నుంచి తీయడానికి వారు ప్రయాసపడతా ఉన్నారు. అయితే ఆ బృందం వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైనటువంటి సంఘటన చూశారు. పెగిలిపోయినటువంటి ఆ గోడల మధ్య ఒక స్త్రీ మోకాళ్ళ మీద వంగిపోయి ఉందండి. ఒక స్త్రీ మోకాళ్ళ మీద వంగిపోయి ఉన్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. అరే, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, మేబీ తను బ్రతికి ఉండొచ్చు అన్నట్టుగా ఆశతో ఆ గోడని వాళ్ళు పక్కకు తీస్తూ వెళ్ళారండి. వెళ్ళి తాకినప్పుడు ఆ స్త్రీ చనిపోయింది. వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఆ స్త్రీ దగ్గర వరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, గోడలన్నీ ఆమె చుట్టూ ఉన్నాయి. సో వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఈ తల్లి చనిపోయినట్లుంది అని చెప్పేసి తర్వాత వచ్చి తీద్దామన్నట్లుగా ఇంకా ఎవరైనా బ్రతికి ఉన్నారేమో అని వారు చూడడానికి వెళ్ళారు. ఆ పరిస్థితులలో ఒక వ్యక్తి మరి ఎందుకో ఆ స్త్రీ పట్ల ఆయన ఆలోచన కలిగి మరొకసారి వెళ్ళి ఆ స్త్రీని చూస్తున్నాడు. ఈ స్త్రీ ఏంటి విచిత్రంగా చనిపోయింది, మోకాళ్ళ మీద చనిపోవడం ఏంటి, అయితే పడిపోవాలి అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క పోస్చర్ వెరైటీగా ఉంది. ఎలాగంటే మోకాళ్ళ పైన ఉండి తన రెండు చేతుల్ని ఇలా ముందుగా ఉంచి వంగినట్టుగా ఆ స్త్రీ యొక్క పోస్చర్ కనపడుతూ ఉంది. అయితే ఆ వ్యక్తి చూసి ఇదేంటి ఆశ్చర్యంగా ఈ విధంగా చనిపోయిందని చూస్తున్నప్పుడు ఆ స్త్రీ యొక్క ఒడిలో ఉంచి ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుందండి. ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుందంట. ఆ పరిస్థితులలో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురై తన సహకార బృందాన్ని అంతటిని పిలిపించి తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పెకిలిపోయినటువంటి గోడలన్నిటిని తొలగించినప్పుడు మెల్లగా ఆ స్త్రీని పైకి లేపి చూసినప్పుడు తన రెండు చేతుల కౌగిల్లో ఎంతో భద్రంగా కాపాడబడ్డాడటండి 6 నెలలు కలిగినటువంటి తన కుమారుడు. 6 నెలలు కలిగినటువంటి తన కుమారుడు తన వెచ్చని కౌగిలిలో ఏ విధమైనటువంటి చిన్న గాయము కూడా తగలకుండా, తనకు కలిగినటువంటి పరిస్థితి తెలియకుండా ఆ బిడ్డ ఆ తల్లి యొక్క ఒడిలో కాపాడబడ్డాడు. అందరూ చూసి విచిత్రపోయారు, ఆశ్చర్యపోయారు, హృదయం అంతా కన్నీరైపోయింది. అదే విధంగా ఆ తల్లి చేతిలో ఒక ఫోన్ ఉందంట అండి. ఆ ఫోన్లో ఏముందంటే ఒక వాయిస్ని రికార్డ్ చేసి, నా కుమారుడా, ఒకవేళ నీవు బ్రతికి ఉన్నట్లయితే ఈ రికార్డింగ్ని నీవు వింటావు, నీవే కాదు ఈ ప్రపంచం అంతా వింటుంది. నేను నిన్ను బ్రతికి నన్ను నేను అర్పించుకున్నాను. బ్రతికి ఉన్నావంటే కేవలము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన కుమారుని తన కౌగిట్లో చేర్చుకొని ఆ తల్లి గొప్ప మరణాన్ని పొందిందండి. తన కుమారుని కోసము తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనక తీయలేదు. ఎందుకంటే ఆ కుమారుని ఆ తల్లి ప్రేమిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, నీ కోసము నా కోసము కల్వరి శిలువపై తన 2 హస్తాలను చాపి తన ఒడిలో తన హక్కును మనల్ని చేర్చుకొని మరణించాడండి యేసయ్య. మనల్ని కాపాడడానికి ఆయన మరణించాడండి. వేరే ఏ ఉద్దేశము లేదు, కేవలము మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరణించాడు. ఈ రోజున ఆ ప్రేమను మనం ఎరిగినటువంటి వారమైతే, ఈ రోజున ఆ ప్రేమను మన పిల్లలకు తెలియచెప్పని వారమై ఉంటే, మనం ఎంతటి క్రూరులము, ఎంత మోసం చేసేటువంటి వారు, కృతజ్ఞత లేనటువంటి జీవితంని కలిగి ఉన్నామండి. నా కోసమే కదా ఆయన మరణించింది, నీ బిడ్డల కోసమే కదా ఆయన మరణించింది. మనము నాశనమునానికి వెళ్ళకూడదనే కదా ఆయన మన గురించి మరణించింది. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ పిల్లలకు వాక్యమును, ప్రార్థనను, సహవాసమును నేర్పించు. ఆయన శిలువ మరణాన్ని గురించిన త్యాగాన్ని నేర్పించు.
మన కోసమే చనిపోయాడు యేసయ్య అని నీ పిల్లలకు నేర్పించు. తద్వారా నీ పిల్లలు ఆయన ప్రేమలో, ఆయన కౌగిలిలో భద్రపరచబడతారండి. మనము కూడా ఆయన సన్నిధిలో భద్రపరచబడిన వారం అవుతాము. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పిల్లల వంటి వారై మీరు కూడా నేర్చుకునడి. మనము పిల్లల వంటి మనస్సు కలిగి ఆయన సన్నిధిలో నేర్చుకున్నప్పుడే మనకు పరలోక రాజ్యము. మన పిల్లలతో సహా మనం కూడా పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండి ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. అప్పుడే ఆయన త్యాగానికి సారూప్యము చేసిన వారం అవుతాము. అప్పుడే ఆయన ప్రేమకు మనము కృతజ్ఞత చెప్పిన వారం అవుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకి జిగట మన్నును పూయాలి, జమ్ము పెట్టెను అల్లాలి, కీలును వారికి దయచేయాలి. వాక్యము, ప్రార్థన, సహవాసం అనేటువంటి దేవుని యొక్క అడుగు జాడలు వారిని నడిపించినట్లయితే ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ జయించు యేసయ్య వారి హృదయంలో ఉంటారు. కాబట్టి అన్ని పరిస్థితులను జయిస్తారండి. దయచేసి సమయమున ప్రతి ఒక్కరము మోకరించి ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నజరుడైన యేసయ్య, మమ్మను కన్నా మా తండ్రి, నీ పిల్లలమైనటువంటి మా కోసము ఆకాశమును విడిచిపెట్టి భూమిపైన అవతరించినైనా శ్రమలు పొంది మరణించావు. నీ కౌగిలిలో మమ్మను దాచావు ప్రభువా. మా కోసము నీవు రక్తాన్ని కార్చావు. మేము పొందవలసినటువంటి దెబ్బలు నీవు పొందావు నైనా. అవి మేము పొందవలసినవి ప్రభువా. మా జీవితాలు ఎంతో భారరహితమైనటువంటివి, ఎంతో శాపరహితమైనటువంటివి. నా కోసము, నా పిల్లల కోసమే నీవు చనిపోయావు ప్రభువా. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకొనిచున్నాము. మాతో మాట్లాడినందును బట్టి నీకే వందనాలయ్యా. మా పిల్లలని నీ హస్తాలకు అప్పగించుకొనిచున్నాము. నీ వాక్యము, ప్రార్థన, సహవాసంలో వారిని నిలబెట్టండి, నడిపించండి ప్రభువా. వారిని నడిపించగల జ్ఞానమును మాకు దయచేయండి అయ్యా. నీవు మాకు దయచేసినటువంటి బహుమానమును మేము జాగ్రత్తగా తీసుకొని తండ్రి, నీ సన్నిధిలో అప్పగించటి వారమై జ్ఞానము కలిగినటువంటి తల్లిదండ్రులుగా తీర్చిదిద్దండి. మాతో మాట్లాడినందును బట్టి నీకు వందనాలు. ఈ సమయమున తండ్రి మేము నిర్ణయం తీసుకుంటున్నాము. ఇన్ని రోజులు ఒకవేళ నీ సన్నిధిలో తండ్రి ప్రభువా పిల్లల్ని మేము నడిపించలేకపోయినట్లయితే దయతో క్షమించండి. ఈ రోజు నుండి నైనా నీ వాక్యం అనేటువంటి అడుగుజాడలో, ప్రార్థన అనేటువంటి సహవాసముతో తండ్రి వారిని నడిపించగల శక్తి, సామర్థ్యాలు మాకు దయచేయండి. లేనట్లయితే మేము సైతానుకు అప్పగించే వారం అవుతామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి, మాకు సహాయము చేసి నడిపించమని ఈ దినపు వాక్యముతో మాతో మాట్లాడినందుని బట్టి నీకే వేవేల స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సన్నిధికై నీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడిన వారైతే తప్పకుండా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇంకొకరికి మేలుకరంగా, దీవెనకరంగా మనం కూడా దేవుని రాజ్య పాలిభాగస్తులవుదాము. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.